విషయానికొస్తే టీ20 ట్రై సిరీస్లో టీమిండియా బోణీ కొట్టింది. శ్రీలంకతో మొదటి మ్యాచ్లో విఫలమైన భారత బౌలర్లు బంగ్లా బేబీస్ని బెంబేలెత్తించారు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 18.4 ఓవర్లలో భారత్ 4 వికెట్లు కోల్పోయి 140 పరుగుల విజయ లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ 17, పంత్ 7, రైనా 28 పరుగులు చేశారు. మరోసారి ఓపెనర్ శిఖర్ ధావన్ 5 ఫోర్లు 2 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. పాండే 27, దినేష్ కార్తిక్ 2 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఇక మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 8 వికెట్లకి 139 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ 15, సౌమ్య సర్కార్ 14, లిటన్ దాస్ 34, ముష్ఫికర్ రహీం 18, షబ్బీర్ రెహమాన్ 30 పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో చూస్తే ఉనద్ఘట్ 3, శంకర్ 2, చాహల్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఎదుటి వారి పట్ల నిండు మనసుతో స్పందించు, నీకు మరింత మేలు జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఫాల్కన్. ఇది పంపు కాదు, పాతాళ గంగ. ఎప్పుడు పూర్తవుతుంది నీ మౌనవ్రతం? అమ్మాయి, నా కళ్ళజోడిని చూసావా? హలో అమ్మా. మేడంకి మౌనవ్రతం నా వల్ల అయితే అయ్యేదే కాదు, నిజంగా. అమ్మాయి, నా కళ్ళజోడిని చూసావు? తడి తువ్వాల్ని గత 15 ఏళ్లుగా బెడ్ పైన వేస్తున్నారు. ఈ అలవాటును మానుకోవాలంటే ఏం తీసుకుంటారు మీరు? మావయ్య గారు, మీ కళ్ళజోడు ఎప్పటిలాగే మీ తలపైనే ఉంది. ఇక నీ సంగతి, సోఫాలో మనుషులు కూర్చుంటారు, చెప్పులు షూస్ కాదు. ఇక నువ్వు, నీకు బట్టలు ఉతకడానికి జీతం ఇస్తున్నానా, బట్టలు కలర్ వేయడానికి? ఆన్ అయిపోయింది మొత్తం రోజుకి రికార్డింగ్. ఇంచుమించు ఇలాగే వీడియోకాన్ DTH చేస్తుంది. మీరు రోజంతా మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ ని రికార్డింగ్ కేవలం ₹1 ప్రతి రోజుకే. వీడియోకాన్ DTH. హీరో రామ్ చరణ్ రంగస్థలంలోని ఒక్కో సాంగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇప్పటికే ఎంత సక్కనున్నవే, రంగస్థలానా అనే సాంగ్స్ ను రిలీజ్ చేసిన చరణ్ రంగమ్మ మంగమ్మ అంటూ మరో పాటను వదిలాడు. సుకుమార్ దర్శకత్వం అందించిన ఈ సినిమా మార్చి 30న రిలీజ్ కానుంది. ఉంటాడమ్మ పట్టించుకోడు, రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే, గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే, పుల్ల చీమ కుట్టిన పెదవి సలుపుతుంటే, ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు. టాలీవుడ్ లవ్ కపుల్ నాగ చైతన్య, సమంత చాలా రోజుల తర్వాత వెండి తెరపై జోడి కట్టబోతున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి నటిస్తోన్న మొదటి సినిమా ఇది. నిన్ను కోరి డైరెక్టర్ శివ నిర్మాణ డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమాను చైతూ ప్రకటించాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో సినిమా ఉండనుంది. ఉన్నది ఒకటే జిందగీ తర్వాత హీరో రామ్, అనుపమ పరమేశ్వరన్ మరోసారి జోడి కట్టబోతున్నారు. ప్రేమ్ త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. హలో గురు ప్రేమ కోసమే అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ప్రారంభమైంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. అను ఇమాన్యుయేల్ హీరోయిన్ గా నటించనుంది. అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమా టైటిల్ ను ఖరారు చేశారు. మైత్రితో మూవీస్ బ్యానర్ సినిమా చేయడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మైత్రికి నాకున్న అనుబంధం ఏంటో మాకు తెలుసు. సో ఇంత మంచి బ్యానర్లో భగవంతుడి దయ వల్ల ఒక మంచి కథ సెట్ అవ్వటం వల్ల, దానికి తగ్గ కాస్టింగ్ అంతా కూడా సెట్ అవ్వటం వల్ల ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో వంశీ రాజేష్ అనే ఒక అబ్బాయి కరెక్ట్గా మేలో నేను అతను పిలిచి ఒక ఐడియా చెప్పాను. ఐడియాకి అతను చాలా ఎగ్జైట్ అయ్యి చాలా బాగుంది సార్ అని, నా దగ్గర కూడా ఒక ఐడియా ఉందని చెప్పేసి అతను ఒక 1 minute ఐడియా నాకు చెప్పినప్పుడు నాకు నిజంగా నా ఐడియాని పక్కన పెట్టి ఈ ఐడియాతో సినిమా చేద్దాం అని. విశాల్, సమంత జంటగా నటించిన అభిమన్యుడు మూవీ సాంగ్ ను రిలీజ్ చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాకు మిథున్ దర్శకత్వం అందించాడు. ఇది వరకెప్పుడు తెలియని మాధుర్యం, ఇప్పుడిప్పుడి సమయాన్న నీ వలనే చూసా. ఓ వట్టి మట్టి కుండి ప్రతిరోజు చూస్తూ ఉన్నా, అది చక్కని పువ్వులనెన్నో ఇస్తుందని నేడే చూసా. హృదయంతో స్నేహం
చేసే కళ్ళే మన కోసం నిలిచే పాదం మన భుజమే తట్టే చెయ్యి ఎంతో ఎంతో అర్థం. ఒకవేళ మీకు మోకాళ్ళు, అరచేతులు, వేళ్ళు, మెడ, వెన్నెముక, లోవర్ బ్యాక్, అప్పర్ బ్యాక్, భుజాల్లో నొప్పి ఉంటే, మీకు స్లిప్ డిస్క్, సర్వైకల్, కాళ్ళు మరియు నరాలు తిమ్మిరెక్కడం వంటివి ఉన్న, భుజాలు మోకాళ్ళు పట్టేసినట్టున్న, చికెన్ గునియాకి వైద్యం చేయించుకున్న తర్వాత కూడా మీకు కీళ్లలో ఇంకా నొప్పిగా ఉంటే, అయితే మేము మీకోసం తీసుకువచ్చాం నొప్పిని పారద్రోలే ప్రభావవంతమైన ఔషధం ఆర్థో యాడ్ బామ్. మీ కీళ్లలోనూ మజిల్స్ లోనూ లోపలి వరకు చేరుకొని నొప్పి నుండి విముక్తిని కలిగిస్తుంది. మీ కీళ్ల నొప్పులు ఎంత పాతవైనా సరే. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఎవరికి ఏ ఆరోగ్య సమస్య ఉండకూడదు. మీరు కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో బాధపడుతూ ఉంటే డాక్టర్ దీపిక మీకు తెలియజేస్తారు కీళ్ల నొప్పులను శాశ్వతంగా తొలగించే అత్యంత ప్రభావవంతమైన పరిష్కారాన్ని. నమస్కారం డాక్టర్ దీపిక. డాక్టర్ దీపిక, సంగతి ఏంటంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఈ కీళ్ల నొప్పులు కూడా పెరుగుతూ పోతాయి. అందరికి ఎలా అనిపిస్తుందంటే ఈ కీళ్ల నొప్పులు ఇక తగ్గవని. కీళ్ల నొప్పులు మళ్లీ రాకుండా తగ్గిపోయేలాంటి ఉపాయం ఏదన్నా ఉందా? నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్పగలను. కీళ్ల నొప్పులు మళ్లీ రాకుండా నయం చేసుకోవచ్చును. అయితే మరి వైద్యం సరిగ్గా జరగాలి. బాధపడుతూ ఎన్నో ఏళ్లుగా నడవలేకపోతున్న వారు ఆర్థో యాడ్ బామ్ వాడి ఉపశమనం పొందారు. మీరు కూడా రకరకాల వైద్యం చేయించుకొని అలిసిపోయినా ఏ మందు వల్ల కూడా మీకు నయం కాకపోతే మీరు భారత ప్రభుత్వం వారి సంస్థ CSIR నీస్ట్ ద్వారా రీసెర్చ్డ్ ఆర్థో ఎయిడ్ బామ్ తెప్పించుకొని కీళ్లకు పట్టించండి. ఎన్నాళ్ల బట్టో ఉన్న ఎంత పాత నొప్పైనా పోగొట్టుకోండి. ఆర్థో ఎయిడ్ బామ్ నొప్పికి శత్రువు. డాక్టర్ దీపిక,